ఇక్కడ ఎవరెవరు బండి ఎక్కింది? మీ బండి ఎక్కింది ఎవరెవరు? మీరు ముగ్గురా? ఇదేంది ఇది? టీఎస్ఎస్పీ డిసిఎల్ ఎవరు ఎంప్లాయ్ ఎవరు? నువ్వా? ఏంది ఐడి కార్డు? ఏం చేస్తావు అందులో? గవర్నమెంట్ ఎంప్లాయా కాంట్రాక్ట్ బేసికా? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ట్రిపుల్ రైడింగ్ బండి ఎలా నడుపుతారు మీరు? చదువుకునే కదా మనం ఉద్యోగాలకు వచ్చింది, మళ్ళీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంటా ఉన్నావు. ఓకే, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యండి నువ్వు ట్రిపుల్ రైడింగ్ ఎలా నడుపుతారు? హెల్మెట్ ఉందా? లేదు. హెల్మెటు పెట్టుకోరు, ఒక రూల్స్ పాటించరు. ఏం బాబు? అరే మీరు ఎక్కడి నుంచైనా రాయా, చదువుకునే వచ్చారు కదా, చదువుకొని వచ్చారు. ఒక ట్రిపుల్ రైడింగ్ బండి నడిపేయడం నేరం అని తెలియదా మీరు? మళ్ళీ మీరు ప్రభుత్వ ఉద్యోగం అని చెప్తున్నారు. ఎలా? మళ్ళీ మీ ఊరు నుంచి ఈరోజే వచ్చినాం అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ తెలిస్తేనే వస్తారు, తెలవకుండా రారు కదా. అరే నువ్వు టెంపుల్కి వెళ్తే హెల్మెట్ పెట్టకూడదా? అంటే ట్రిపుల్ రైడింగ్ పోవాలా? దేవుడు ట్రిపుల్ రైడింగ్ మీద గుడికి రమ్మని చెప్పిండా బాబు? ఇటు చూడు తమ్మి, దేవుడు గుడికి ట్రిపుల్ రైడింగ్ రమ్మని చెప్పిండా? మరి నేను టెంపుల్కి వెళ్తాను యాక్చువల్గా. ఏం రీజన్ తమ్మి అది? ఖచ్చితంగా ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, హెల్మెట్ పెట్టుకొని ధరించాలా. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అవుతాయి, ప్రమాదాలు జరుగుతాయి, నీ తలవలుతుంది. నిన్ను నమ్ముకొని మీ అమ్మ నాయన చదివించి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేశారు. మరి నువ్వేమో అన్ని గాలికి వదిలేసి ఎటువంటి రూల్స్ పాటించకుండా దేవుని గుడికి వెళ్తానా, అందుకనే ట్రిపుల్ రైడింగ్ పోతానా? గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నేను హెల్మెట్ పెట్టలా? మరి అదే చెప్తున్నా, గుడికి పోతున్నాం సరే యాక్చువల్గా అంటున్నాం. ఊరు నుండి ఇవ్వాలనే వచ్చినాం, ట్రిపుల్ రైడింగ్ వచ్చినాం, అవి రీజన్స్ కావు. ఒక ప్రభుత్వం రిపీట్ చేయొద్దు, ఇమీడియట్గా హెల్మెట్ కొనండి, ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. ఒకరు బస్కి వెళ్ళిపోండి, ఇద్దరే పోవాలా. ఆ ట్రిపుల్ రైడింగ్ చలానా కొడతా బాబు, దమ్మా గిరం ట్రిపుల్ రైడింగ్ కొట్టి గిరం ట్రిపుల్ రైడింగ్ చేసే. ట్రిపుల్ రైడింగ్ హెల్మెట్ రెండు. లైసెన్స్ ఉందా లేదా? అది కూడా ఇప్పుడు డ్రైవింగ్ ఎవరు చేశారు ఇలా? ఎవరు డ్రైవింగ్? డ్రైవ్ చేసిన ఎవరు ఇప్పుడు? సరే ఓకే, లైసెన్స్ ఉందా? ఇంటికాడ ఉందా? ఇంటికాడ ఉందా? ఎవరు? ఈయననా? ఉందా నీకు లైసెన్స్? ఇక్కడ లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నా, దట్టు ట్రిపుల్ రైడింగ్. చెప్పమ్మా తమ్మి, లైసెన్స్ లేదు, బండి నడుపుతున్నావు, మళ్ళీ ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేదు, ఏమి లేదు. ఇదేనా? ఒకటి వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్, 3 కొట్టేసి బండి సీజ్ చేయండి. తీసేసుకో, ఇక్కడ ఇస్తా, నీ కీస్ అన్నీ ఇస్తారు, మీ కీసు బండి అన్నీ ఇస్తారు. మనం చదువుకున్నాం తమ్మి, మనం ఏ కాలంలో ఉన్నాం? అందరం చదువుకున్నాం కదా. నువ్వు చదువుకుంటేనే గవర్నమెంట్ ఎంప్లాయీ అయినాయి. మరి ఆయనకు లైసెన్స్ లేదంట, మరి నీకేమో హెల్మెట్ లేదు, ట్రిపుల్ రైడింగ్. కరెక్ట్ కదా బ్రదర్? ఇక మీదట రూల్స్ పాటించండి. క్లియర్? రైట్, ఆల్ ది బెస్ట్. తప్పు జరిగిపోయింది సరే, ఆ తప్పు జరిగిన దానికి మేము ఎంవీ యాక్ట్ కింద చలాన్ ఇస్తాం. ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి. ఎట్టేటా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి, మనము రూల్స్ పాటించాలి. ఏమే ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే బండి నడపాలా, అర్థమవుతుందా? లైసెన్స్ లేకుండా బండి నడపొద్దు బాబు. తప్పు చెప్తే నీకే ప్రాబ్లం అవుతుంది, మళ్ళీ ఇంకో డబల్ అవుతుంది. కరెక్ట్ చెప్పు. ఈయన పేరు ఏం పేరు? వీళ్ళ నాన్నగారి పేరు? బండి ఎవరి పేరు మీద ఉండమ్మా, వాళ్ళ నాయన పేరు ఏం పేరు? కరెక్ట్ చెప్పు, మీ నాన్న పేరు. ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు, టెన్షన్ పడదు. ఎంవీ యాక్ట్ చేస్తారు అంతే, ఏం కాదు. ఎంవీ యాక్ట్ చేస్తారు, టెన్షన్ పడద్దు. ఉన్నదన్నది బరాబర్ కరెక్ట్ చెప్పండి. కాకపోతే ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయొద్దు. క్లియర్? రైట్.